వీళ్ళు వచ్చిన తర్వాతే కదా శాంపిల్స్ చెక్ చేసి పంపించింది ఎన్డీడీబీ ల్యాబ్. అప్పుడు సప్లై చేసింది అదే, వీళ్ళు కలిపేసింది అదే అన్నదే సిట్ రిపోర్ట్లో ఉంది. వీళ్ళు పంపించేసిన దాన్నే వేరే పేరుతో మళ్ళీ వస్తే తీసుకుని సప్లై చేసేది కలిపేశారు అన్నటువంటిది. అది గందరగోళం అయ్యే టైంలో రివర్స్లో అది అట్లా చేసినందుకు టీడీపీ టార్గెట్ అయ్యే టైంలో టీడీపీ రివర్స్లో వైసీపీ మీదకి వెళ్ళింది. అది ఆ ఇష్యూని స్ట్రాటజీ. ఫైనల్ గా ఈ 2 ఏళ్లలో ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్లేసినా కోర్టుకి వెళ్ళినా ఏం చేసినా డైరీలు మార్చడానికో లేదంటే ఫైనల్ గా రేటు పెంచడానికో ఇదే కనిపించిందా, అంతకు మించి ఏమన్నా కనిపించిందా ఇందులో? అది ఎవరి వాదనలు వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు కంటే ఇప్పుడు కొంచెం నెయ్యిలో ఎక్కువ ముంచమంటున్నారంట, మంచిదే కదా అది. ఆ విధంగానన్నా భగవంతుడికి ఇదివరకు మనం అనుకున్నట్టు అప్పుడు కాస్త పొడి పొడిగా ఉండేది లడ్డు, తొందరగా ఎండిపోయేది. ఇప్పుడు పచ్చిగా ఉంటుందట, మంచిదే కదా, కాస్త నెయ్యి ఎక్కువ వాడుతున్నట్టు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది నిజమైతే మంచిదే కదా. నేను మొన్న నేను పొద్దున్నే ఇడ్లీ తాగుతాను అనమాట, దాని పేరేమంటారు, రాగి జావా. ఆ రాగి జావా అతను తిరుమల వెళ్ళి వచ్చాడు, 10 రూపాయలకి లడ్డు కొంచెం ముక్క తీసుకొచ్చి పెట్టాడు అనమాట. బాగుంది, అప్పుడు తిన్నా బాగానే ఉంది, నాకేం తేడా కాదు. బట్ ఇప్పుడు బాగానే ఉంది, అది పచ్చి పచ్చిగానే ఉంది. ఇది పొట్లంలో చిన్న పొట్లంలో కట్టించాడు అన్నమాట, భగవంతుడు పంపించాడు అనుకున్నది.